హాయ్ అండి. హలో అందరికీ నమస్తే. నేను మీ సంగీత్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారనుకుంటున్నాం. మేము బాగున్నాం దేవుడి దయ వల్ల, తల్లిదండ్రుల ఆశీస్సులతో. ఒక నెల రోజుల తర్వాత మళ్ళీ మీ ముందుకు వస్తున్నాను సార్. ఈరోజొచ్చి మీకు చూపిస్తున్న వెహికల్ వచ్చేసరికి పెద్ద వెహికలేనండి. ఏడుగురు కూర్చునే వెహికల్ ఈరోజు మీ ముందు చూపిస్తున్నాను. ఆ వెహికల్ వచ్చేసరికి టయోటా ఫార్చునర్ 4x2 మాన్యువల్ ట్రాన్స్మిషన్. ఈరోజు మీకు వివరంగా వెహికల్ గురించి అప్డేట్ ఇస్తాను సార్. ముందుగా మా ఛానల్ చూస్తూ మాకు సపోర్ట్ చేసిన మీ అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు. ఈ వెహికల్ కూడా ఈ వీడియోలో చూసిన చూసిన కస్టమర్లు మాకు సపోర్ట్ చేస్తారనే నమ్మకంతో ఈ వెహికల్ మీకు పోస్ట్ చేస్తున్నాం సార్. సార్, ఇప్పుడున్న పరిస్థితి ప్రకారంగా వాతావరణ కేంద్రం చెప్పిన సమాచారం ప్రకారంగా మొంతా తుఫాన్ బారిన పడొద్దండి, అందరూ తగిన జాగ్రత్తలు తీసుకోమని బెజవాడ యూజ్డ్ కార్స్ వారి తరపు నుంచి మిమ్మల్ని రిక్వెస్ట్గా అడుగుతున్నాను. ఓకేనా సార్? వీడియోలోకి వెళ్దాం సార్. మీకు చూపించే వెహికల్ టయోటా ఫార్చునర్ 2023 వేరియంట్ అండి. ఈ 2023 వేరియంట్లో ఇది వచ్చేసరికి 4x2 మాన్యువల్ ట్రాన్స్మిషన్ వెహికల్. ఈ మోడల్ వచ్చేసరికి 23 నుంచి ఈ రోజు వరకు షోరూమ్ ట్రాక్ అండి. పిన్ టు పిన్ షోరూమ్ ట్రాక్. ప్రతి 10,000 కిలోమీటర్లకి షోరూమ్ మెయింటెనెన్స్ చేశారండి. ఈ వెహికల్కి టైర్స్ బాగున్నాయి. ఇన్సూరెన్స్ కూడా కట్టి 4 రోజులు అవుతుంది సార్. వచ్చే సంవత్సరం ఈ నెల వరకు ఇన్సూరెన్స్ ఉంటుంది. ఈ ఇన్సూరెన్స్ ఐడివి వాల్యూ కూడా 30,75,000 దాకా ఐడివి వాల్యూ ఉంది. ఈ వెహికల్ ఫైనాన్స్లో అయితే ఏం లేదండి. ఉన్న చిన్న లోన్ ఏదో ఉంటే కట్టేసి క్లియర్ చేశాము. వెహికల్ అయితే ఫ్రీగానే ఉంది సార్. ఎవరైనా లోన్ ఆప్షన్కి వెళ్ళినట్లయితే కనుక 6 సంవత్సరాలు, 5 నుంచి 6 సంవత్సరాల వరకు టెన్యూర్ ఇచ్చే అవకాశం ఉందండి. 85 పైసల వడ్డీతో నేను మీకు ఏర్పాటు చేయగలను. ఓకేనా సార్? మీ సిబిల్ బాగుంటే ఈ వెహికల్కి లోన్ వచ్చేసరికి సుమారుగా 27 లక్షల నుంచి 30 లక్షల వరకు లోన్ చేపించే అవకాశం నాకుంది సార్. ఒక్కసారి వెహికల్ చూద్దాం సార్. ఫ్రంట్ బంపర్ దగ్గర నుంచి వెనక బంపర్ వరకు మీరు చెక్ చేసుకోవచ్చు. వెహికల్ అయితే కనుక చాలా బాగుందండి. నాన్ యాక్సిడెంట్ వెహికల్ అని చెప్తున్నాను సార్. టైర్ పర్సెంటేజ్ మీరు చూసుకున్నా సరే ఆల్మోస్ట్ 80-90% బటన్తో ఈ టైర్స్ ఉండే సార్, ఇంక్లూడింగ్ ఎలా వీల్తో వస్తుంది సార్. అదేవిధంగా మీరు ఒక్కసారి ఇంటీరియర్ చూద్దాం సార్. ఫార్చునర్ అంటే మీకు ఇంతకుముందు నేను పెట్టిన చాలా బండ్ల ఫార్చునర్లో ఈ రీడింగ్ తిరిగిన బండి నేను చాలా రేర్ అండి పెట్టింది. మీకు ఇంటీరియర్ చూసుకున్నట్లయితే మనకి హై అండ్ సేఫ్టీ ఫీచర్స్తో ఉంటుంది సార్. 7 ఎయిర్ బ్యాగ్స్తో వస్తుంది. ఏసీ, పవర్ స్టీరింగ్, పవర్ విండోస్, రిమోట్ సెంటర్ లాకింగ్, 70,000 కిలోమీటర్ల రీడింగ్ మీరు చూసుకోవచ్చు. టిల్ స్టీరింగ్ సార్ అది. అలాగే డ్రైవర్ సీట్ కూడా మనకి హై టు డౌన్ అడ్జస్ట్ చేసుకునే ఎలక్ట్రికల్ ఆపరేటెడ్ ఆప్షన్తో వస్తుంది సార్. అలాగే టచ్ ప్లేయర్తో వస్తుందండి. మీకు డాష్ బోర్డ్లో 2 ఎయిర్ బ్యాగ్లు వస్తాయి సార్. వస్తాయండి. అలాగే డ్రైవర్ కాళ్ళు పెట్టుకునే ప్లేస్లో ఒక ఎయిర్ బ్యాగ్ వస్తుంది ఫ్రంట్ సైడ్. ఈ కార్నర్లో వచ్చేసరికి కటన్ ఎయిర్ బ్యాగ్స్ అంటాం సార్. ఇటు కార్నర్లో ఈ ఎయిర్ బ్యాగ్స్ అనేది మనకి సేఫ్టీగా ఇచ్చే సేఫ్టీ ఫీచర్ అని చెప్పొచ్చు అండి. ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ ఏసీ సిస్టమ్, మాన్యువల్ ట్రాన్స్మిషన్. ఈ వెహికల్ మీరు ఎంత లాంగ్ హైవే జర్నీ చేసినా అలుపు రాని డ్రైవింగ్ అని చెప్తారండి. ఈ వీల్ అనేది చాలా బాగుంటుంది సార్. చిన్న వీల్. ఈ యొక్క స్టీరింగ్ వీల్ అనేది చిన్న వీల్ అండి, చాలా బాగుంటుంది. రెండు తాళాలతో ఈ వెహికల్ అనేది అవైలబుల్గా ఉంది సార్. మీరు ఒక్కసారి నా చుట్టుపక్కల ఎవరైనా ఉన్నా సరే ఒకసారి రండి సార్, ట్రైల్ వేయండి. ఈ వెహికల్ నచ్చితేనే మీరు నెక్స్ట్ స్టెప్ తీసుకోండి అని అంటున్నాను. ఈ వెహికల్ నాన్ యాక్సిడెంట్ వెహికల్ సార్. వెహికల్ అయితే చాలా బాగా మెయింటైన్ చేశారు. ఆంధ్ర బండి, విజయవాడ రిజిస్ట్రేషన్ అండి. అలాగే రేర్ సీట్ కూడా మీరు చూడొచ్చండి. 3 మెంబర్స్ కంఫర్టబుల్గా జర్నీ చేయొచ్చు. లెగ్ రూమ్ కానీ, హెడ్ స్పేస్ కానీ, షోల్డర్ స్పేస్ కానీ చాలా బాగుంటుందండి. మీరు బ్యాక్ నుంచి ఇంటీరియర్ చూసుకున్నట్లయితే రూఫ్లోనే ఏసీ వస్తుంది సార్. అలాగే ఫ్రంట్ డాష్ బోర్డ్ చూసుకున్నట్లయితే కనుక మీకు చక్కటి డిజైన్తో ఈ ఫార్చునర్ అనేది బాగుంటుందండి. అంటే ఆల్రెడీ తెలిసిన కస్టమర్లకు అయితే చెప్పేదేం కాదండి. తెలిసిన కస్టమర్లు, ఆల్రెడీ వాడుతున్న కస్టమర్లు తెలిసి వెహికల్ గురించి. ప్రజెంట్ ఇప్పుడున్న మార్కెట్లో బిగ్గెస్ట్ సేల్ అంటే పెద్ద వెహికల్స్లో ఫార్చునర్ అనేది ఒక బండి అని చెప్పుకోవచ్చు. సెకండ్స్ వెహికల్స్లో వెహికల్ అనేది మంచిగా
వెళ్తున్న బండి, మూవ్‌మెంట్ ఉన్న బండి, మూవింగ్ ఉన్న బండి అని చెప్పొచ్చు. మీరు వెనక టైర్ల పర్సెంటేజ్ కూడా మీరు చూడొచ్చండి. ఆల్మోస్ట్ 80% బటన్‌తో ఉంటుందండి వెహికల్ అయితే గనక. చాలా మంచిగా మెయింటైన్ చేశారు ఈ కస్టమరు. మీకు ఇందాక చెప్పిన ప్రకారంగానే లోన్ మాత్రం మీకు దాదాపు 28,00,000 నుంచి 30,00,000 వరకు మీకు లోన్ వచ్చే అవకాశం ఉంటుంది. మీ సిబిల్ స్కోర్‌ని బట్టి. ఐటీ రిటర్న్స్ లేకపోయినా ప్రాపర్టీ బేస్ మీద చేసే అవకాశం ఉంది సార్. దానికి తగ్గ ప్రాపర్టీ చూపించినట్లయితే. ఓకేనా సార్? 85 పైసలు వడ్డీతో నేను మీకు లోన్ ఏర్పాటు చేపిస్తాను. 5-6 సంవత్సరాల టెన్యూర్‌లో. ఓకేనా సార్? మీరు రేట్ చూసుకున్నట్లయితే డీఫోగర్ విత్ వాష్ అండ్ వైపర్ వస్తుంది సార్. ఈ వెహికల్ వచ్చేసరికి 4x2 అంటే ఇందులో 2 వేరియంట్లు వస్తాయి సార్. 2 వేరియంట్‌లో మాన్యువల్ ఆటోమేటిక్ ఉన్నాయండి. 4x2, 4x4 అండి. ఇది 4x2 మాన్యువల్ ట్రాన్స్మిషన్ సార్. మీరు రేట్ చూసుకున్నట్లయితే ఒకసారి 7 మెంబర్స్ కంఫర్టబుల్‌గా కూర్చోవడానికి అనుగుణంగా ఉన్న సీట్ రో మీరు చూడొచ్చండి. ఈ రేర్ వచ్చిన సీట్స్ వచ్చేసరికి మనకి చిన్నపిల్లలకి కూర్చోవడానికి గానీ, పెద్దవాళ్ళు కూర్చోవడానికి గానీ అనుకువగా ఉండే రేర్ సీటే అని చెప్పుకోవచ్చండి. ఎంత లాంగ్ ప్రయాణం చేసినా సరే మనకి కంఫర్టబుల్‌గా ఉండే బండి ఈ బండి ఒకటి అని చెప్తారు సార్. వెహికల్ ఫ్యాన్సీ నెంబరే సార్. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఒక్కసారి నా దగ్గరికి వచ్చినట్లయితే ఈ వెహికల్ ట్రయల్ వేసుకోండి. నచ్చితేనే మీరు ప్రైస్ అనేది మాట్లాడమని చెప్పంటున్నాను. ఇటువైపు మీరు బాడీ లుక్ కూడా చూసుకున్నట్లయితే ఎక్కడ వెహికల్ అయితే గనక గీతలు గానీ, టచబుల్ పడటం గానీ, డ్యామేజెస్ అవ్వటం గానీ ఏమీ లేదని చెప్తున్నాను సార్. వెహికల్ అయితే గనక చాలా నీట్‌గా మెయింటైన్ చేశారు. విజయవాడ రిజిస్ట్రేషన్ బండి 2023 ఫార్చునర్ 4x2 మాన్యువల్ ట్రాన్స్మిషన్. ఈ వెహికల్ ప్రైస్ వచ్చేసరికి 34,50,000 చెప్తున్నాం సార్. కొద్దిగా తగ్గే అవకాశం ఉంటుంది. ఒక్కసారి రండి సార్, చూడండి, డ్రైవ్ చేయండి. నచ్చితే రేట్ బార్గెయిన్ చేయమని మిమ్మల్ని అడుగుతున్నాను. ఓకేనా సార్? ఇంతకుముందు చేసిన వర్క్స్ మీకు ఆల్రెడీ చెప్పి ఉన్నాను. మీకు మళ్ళీ గుర్తు చేస్తున్నాను సార్. మీ దగ్గర ఏదైనా ఓల్డ్ వెహికల్ ఉన్నట్లయితే తీసుకునే అవకాశం ఉంది. అదే ఓల్డ్ వెహికల్‌కి ఫైనాన్స్ చేపించే అవకాశం ఉంది. అదే ఓల్డ్ వెహికల్‌కి ఇన్సూరెన్స్ చేపించే అవకాశం ఉంది. అదే ఓల్డ్ వెహికల్‌కి నేమ్ ట్రాన్స్‌ఫర్ చేపించే అవకాశం కూడా ఉంది. నా చుట్టుపక్కల ఉన్నట్లయితే గనక హాఫ్ డేలో వాల్యుయేషన్ అనేది కంప్లీట్ చేసుకుంటాం సార్. రూరల్ అయితే గనక 1 డే టైం పడుతుంది సార్. ఓకేనా సార్? మీరు ఇన్సూరెన్స్ బయట చేపించుకునే విధంగా అయితే గనక ఇన్సూరెన్స్‌లో యాడ్ ఆన్స్ ఉండే విధంగా మీరు ప్రిపేర్ చేసుకోండి సార్. అందులో రిటర్న్ టు ఇన్వాయిస్, ఇంజిన్ ప్రొడక్షన్, కీ ప్రొడక్షన్ ఇవన్నీ ఉండేలాగా మీరు చూసుకోండి సార్. బంపర్ టు బంపర్ నిల్ డిప్ ఇన్సూరెన్స్ మాత్రమే ప్రిఫర్ చేయండి. మన బండి మన బాధ్యత. ఓకేనా సార్? ఈ వెహికల్ అయితే మీకు చెప్పి ఉన్నాను. 34,50,000 బడ్జెట్‌లో ఈ వెహికల్ 23 ఫార్చునర్ పెట్టాను సార్. నచ్చితే మీరు రేట్ బార్గెయిన్ చేయమని మిమ్మల్ని అడుగుతున్నాను. ఓకేనా సార్? ఈ వాతావరణం ప్రకారంగా అయితే గనక మీరు బయటికి రావద్దండి. చాలా జాగ్రత్తగా ఉండమని మిమ్మల్ని అడుగుతున్నాను. మరో వెహికల్‌తో మళ్ళీ మీ ముందుకు వస్తాను సార్. అప్పటి వరకు తమ్ముడు రాజేష్‌తో మీ సంగీత్. ఓకేనా? థాంక్ యూ.